తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈ నెల 6న విచారణకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై తాజా సమాచారం ఏంటి? ఫార్ములా ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు చేస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఇందులో కేసులో ముగ్గురిని నిందితులుగా చేర్చారు. అందులో A1 గా కేటీఆర్ ని పెట్టడం జరిగింది, A2 గా అరవింద్ కుమార్, A3 గా బీఎల్ఎన్ రెడ్డిని ఇందులో చేర్చడం జరిగింది. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా అతను విచారించేందుకు ఈ నెల 6న రావాల్సిందిగా ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అతనికి కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేశారు. ఈ విచారణకు హాజరయ్యేందుకు రావాలంటూ కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. అయితే అప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుల భాగంగా మొత్తం ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం అంటే 54.88 కోట్ల మేర జరిగినటువంటి నష్టం మీద ఏసీబీ ఆరా తీయనుంది. అప్పుడు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి 9వ సీజన్ లో భాగంగా జరగగా 10వ సీజన్ కోసం ఒప్పందం కోసం ప్రమోటర్ ముందుకు రాకపోవడంతో వీళ్ళు హెచ్ఎండిఏ బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ సంస్థకు ఫౌండ్ల రూపంలో బదిలీ చేసినటువంటి వ్యవహారం, దాంతోపాటు ఆర్థిక సంస్థ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో, అంటే దానివల్ల కట్టాల్సినటువంటి పన్ను భారం ఏదైతే ఉందో, దాంతో పాటుగా మిగిలినటువంటి మొత్తం 44 మొత్తం అంటే విదేశీ సంస్థకి బదిలీ చేసిన 45.71 కోట్లతో పాటుగా పన్నులు ఇతర ఖర్చులు మొత్తం కలిపి 54.88 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నష్టం జరిగిందనే వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే దీనికి సంబంధించి అప్పుడు 2 వాయిదాల్లో గ్రేట్ బ్రిటన్ పౌండ్ల రూపంలో 2 వాయిదాల్లో అప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంబంధించినటువంటి ఆ సంస్థకి బదలాయించినటువంటి వ్యవహారం, దాంతో పాటుగా ఇందులో ఎవరికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారు, బ్యాంక్ కి ఎలాంటి బదిలీ చేసేందుకు బ్యాంక్ ఎలాంటి నోటీసును ఇచ్చారు, ఎవరు బదిలీ చేయమన్నారు అనే అంశం మీద దర్యాప్తు చేయనుంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఈ కేసులో ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు హెచ్ఎండిఏ ముఖ్య కార్యదర్శి ఎవరైతే దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి అతని నుంచి ఫిర్యాదుకు సంబంధించినటువంటి వివరాలు తీసుకున్నారు. అతని దగ్గర అతని స్టేట్మెంట్ కూడా 2-3 సార్లు రికార్డ్ చేశారు. ఏసీబీ అధికారులు ఆయన దగ్గరికి వెళ్లి పలు వివరాలు కూడా తీసుకున్నారు. అప్పుడు బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయిన రిసిప్ట్లు, దాంతో పాటుగా బ్యాంకుకు అందించినటువంటి నోటీసు, ఇతర వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అతనికి ఈ కేసులో బ్యాంకు అధికారులను కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు హెచ్ఎండిఏ కి 10 కోట్లకు మించి బదిలీ చేసే అవకాశం లేకపోయినా ఈ విధంగా 2 దఫాలుగా 46.71 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు బదిలీ చేసినటువంటి వ్యవహారంపై ఆరా తీయనున్నారు. ఈ 2 ఉదంతాలకు విదేశీ చెల్లింపులు జరిగినటువంటి సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు కాబట్టి విదేశీ చెల్లింపుల కారణంగా హెచ్ఎండిఏ అదనంగా ఆదాయ పన్ను శాఖకు పన్నుల కింద 8 కోట్లకు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఇంటర్ స్టేట్స్ ఛాంపియన్షిప్ క్యాలెండర్ రుసుము, పర్మిట్ ఫీ కింద ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు మొత్తం 1 కోటి రూపాయలకు పైగా మొత్తం చెల్లించడం జరిగింది. 1,10,00,000 రూపాయల మేర చెల్లించడం జరిగింది. వీటన్నిటి మీద ప్రభుత్వానికి జరిగిన నష్టం మీద అప్పుడు పలు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు కేటీఆర్ ని ఈ నెల 6న ఉదయం 10 గంటలకు బంజారా ప్రధాన కార్యాలయంలో విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. కొద్దిసేపు క్రితం ఆ నోటీసులు కేటీఆర్ అందుకున్నారు, అతనికి అందజేశారు. సో ఓవరాల్ గా ఈ ఫార్ములా ఈ కేసులో దర్యాప్తుని ఏసీబీ వేగవంతం చేసిందని చెప్పాలి. మరోవైపు దీని మీద ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈడీ కూడా అతనికి 7వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఆయన 7వ తేదీన రావాలని నోటీసు చేసింది. అయితే ఆ నోటీసులను దృష్టిలో ఉంచుకొని ఇతనికి 6వ తేదీన ముందు రోజు 6వ తేదీన ఏసీబీ విచారణకు రావాలి. ఆయన నెక్స్ట్ డే 7వ తేదీన ఈడీ విచారణకి హాజరవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఈ కేసులో నగదు బదలాయించినటువంటి ముందు కేటీఆర్ కి ముందు ఆదేశాలు ఇచ్చినటువంటి కేటీఆర్ కి, తర్వాత ఈ నగదు బదిలీ వ్యవహారం తతంగమంతా పూర్తి చేసినటువంటి హెచ్ఎండిఏ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన అరవింద్ కుమార్ ఉన్నారో, ఆయనతో పాటుగా అప్పుడు ఫార్ములా ఈ సంబంధించినటువంటి అప్పుడు హెచ్ఎండిఏ సంబంధించినటువంటి వ్యవహారం మీద దర్యాప్తు కొనసాగించడం.